పూరా లోకల్. స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ చాలా నియోజకవర్గాల్లో కూడా ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాదోపవాదాలు కౌంటర్లు ఎన్కౌంటర్ నడుస్తూనే ఉన్నాయి. అయితే విమర్శలు తారా స్థాయికి చేరిన పరిస్థితుల్లో ప్రస్తుతం మానకొండూరు నియోజకవర్గం ఒక రాజకీయ రచ్చకు తెరలేపింది. మాజీ ఎమ్మెల్యే వర్సెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేకి సంబంధించిన కార్యకర్తలు చాలా అంటే ఇద్దరి కార్యకర్తలు సమన్వయం పాటించకుండా పెద్ద ఎత్తున పోస్టర్ల రచ్చను మనం ఈరోజు ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాలో చూస్తున్నాం. దీనికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ మనతో ఉన్నారు. అసలు ఆయన పైన వచ్చిన కౌంటర్ ఎలాంటిది, అసలు దీన్ని ఎలా తీసుకోవచ్చు, రాజకీయ నేపథ్యంలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు 10 సంవత్సరాలు మానకొండ నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే తాజాగా మీరు చూస్తున్నారు సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక పోస్టర్ కూడా మీ జరిగింది. రాసలీల రసమయ్య అంటే ఏంటి, అసలు ఇలాంటి కౌంటర్ రాజకీయంగా మీరు ఏం చేయాలి? నా మీద రిలీజ్ కాలేదే, ఆయన మీదనే రిలీజ్ అయింది. మీకు ఇది కూడా చెప్తా ఉన్నా, మేము డబల్ రోడ్డు తీసుకొచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, పైసలు తీసుకొచ్చి రోజు అందరూ వర్షాకాలంలో ఉన్నది, పాపం అందరూ నడవలేకపోతా ఉన్నారు. ఆటో వాళ్ళు కూడా ఈ జంగపాల గన్నేరు వరపులు వచ్చిన వాళ్ళు బేగంపేట నుంచి ఇట్లా నడిచి వచ్చే పరిస్థితి ఉన్నది. కంకర పోసి వదిలేసినావు. ప్రజలందరూ కూడా సారు ఇది ఏం సార్, సారు మీరు తీసుకొచ్చారు కానీ వాళ్ళు ఎత్తలేరు కదా సార్, అడుగు అని చెప్పేసి ప్రజలు మా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు అయ్యా ఇది రోడ్ అయ్యా అని చెప్పినాము. వేయట్లేదు, 18 నెలలు అవుతుంది, మా నిరసన వ్యక్తం చేస్తామని ఇక మేము వేసిన పోస్టర్ ఇది. ఇది మీరు చూడండి, మేము వేసిన పోస్టర్ దీనిలో ఏముంది, ఇక చలో బైక్ రాలి గన్నేరు వరము నారాయణ కన్నెత్తి చూడవయ్యా డబుల్ రోడ్ పూర్తి అయ్యా అని చెప్పి ఇలా ఉంది. ఈ పోస్టర్లో ఏమున్నది మీరు చెప్పండి. ఈ పోస్టర్ మీకు చెప్తాను. ఈ పోస్టరు మేము విడుదల చేసుకొని మేము మా నిరసన శాంతియుతంగా చెప్పడానికి కోసం మేము సిద్ధంగా చేసుకుంటే దీనికి జవాబు చెప్పాల్సినటువంటి ఎమ్మెల్యే గారు దీన్ని పక్కతో పట్టించడానికి కోసం చిల్లర అసలు థర్డ్ క్లాస్ ఫెలో అట్లాంటి పోస్టర్ తీసుకొచ్చి రాసలీల రసమై అని పెడితే మా కార్యకర్తలు కామలీల కవ్వంపల్లి అని చెప్పేసి అప్పుడు కేకులు పూసిండు, మూతులు నాకినాయి, ఫోటోలు యూట్యూబ్లలో తీసి పాలు పెట్టిరు. నేనేమంటున్నా అంటే అడుసు దొక్కనేలా కాళ్ళు కడగనేలా అంటున్నాడు. నువ్వు ఒక ఎమ్మెల్యేవు, నువ్వు దీనికి సమాధానం చెప్పాల్సింది విడిచిపెట్టి దీన్ని పక్కదో పట్టియడానికి కోసం ఏం చిలిపి వాళ్ళు ఎవరైనా మాట్లాడతారా? నువ్వు ఒక డాక్టరు, నువ్వు ఒక ఎమ్మెల్యేవు, నువ్వు దీనికి నేను ప్రజల సమస్య కోసం నేను పోస్టర్ పెట్టుకొని మేము నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే నువ్వు మాట్లాడుతున్న భాష ఏంది, నువ్వు పెడుతున్న పోస్టర్ ఏంది, ఇది పెట్టొచ్చునా? నేను ఒకటి అడుగుతాను, నువ్వు పెట్టొచ్చునా? నేనేమంటున్నా అంటే ఓపిక ఉండాలన్నాయా నీకు, దీనికి సమాధానం చెప్పు. ఈ పోస్టర్ మేము రిలీజ్ చేసినాము, మీకు చూపిస్తా. మీరు దీనిలో ఏమన్నా ఉన్నదా మీరు చెప్పండి. మరి దీన్ని చేసిన తర్వాత వాళ్ళు పెట్టిన పోస్టరు మీరు చూసిరు, వాళ్ళు రాలేలం పెట్టి అని పెట్టి నేనేమన్నా నేను రోడ్డు నేపియా నారాయణ నేను పెడితే ఆయన పెట్టిన పోస్టర్ ఏంది. కాబట్టి దాన్ని చూసిన తర్వాత మనోళ్ళు ఏం పెట్టిరు, ఇప్పుడు కౌంటర్ కాదు, ఆయన గతంలో చేసిన చిలిపి పనులనే పోస్టర్గా పెట్టి వాళ్ళు విడుదల చేశారు. గతంలో కూడా యూట్యూబ్లలో రాలేదా, గెలిచిన తెల్లారి ఇట్లా ఊసి ఇట్లా అని ఇవన్నీ వచ్చినాయి కదా. మేమేమంటున్నాం గంత మేము కూడా స్థాయిలో మేము లేము. దయచేసి మేమంటే ఇప్పుడు కూడా ఆయన మార్చుకోమని చెప్తున్నాం. నువ్వు రోడ్డు గురించి ఆలోచించు, వర్షాలు పడుతున్నాయి, వాగులు అయిపోతా ఉన్నాయి, బాయిలు అయిపోతా ఉన్నాయి, నువ్వు వీటి గురించి ఇడిచిపెట్టి ఏమైనా వ్యక్తిగత మొదటి నుంచి కూడా ఇంతే. ఎలక్షన్లలో ఉన్నప్పుడు కూడా మార్పింగ్ చేసి పెట్టుడు, ఇప్పుడు కూడా ఆఫీసులో ఇది తప్ప ఇంకొకటి ఉండదు ధ్యాస. ఏం చేస్తావు ఆయన, యూట్యూబ్లు చూస్తావా ఏంది రాత్రిపూట అని నాకు అర్థమైతే లేదు. పొద్దుగాలన్నీ ఇవి కొడతా ఉంటాడు, గివ్వే ఏది ఉండదే. అరే ఓ రోడ్డు తీసుకోవా, 4 ఆఫీసు వాళ్ళని పిలుచుకో, మంచిది చెడు మాట్లాడుకో, గిది ఉంటుంది ఆలోచన, నువ్వు గిచ్చినవు దాని గురించి గిదేనా అవే ఆలోచన అయినది. స్థానిక సంస్థలు దగ్గరికి వస్తున్నాయి అంటే మీరు 10 సంవత్సరాలు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు మీ టార్గెట్ ఎలా ఉండబోతుంది? అంటే స్థానిక సంస్థలలో మా దగ్గర 6 మండలాలలో మేము బ్రహ్మాండం గెలవబోతా ఉన్నాం. 6 జడ్పీటీసీలను కూడా గెలుస్తాం, 6 ఎంపీపీలను గెలుస్తాం. టోటల్గా కరీంనగర్ జిల్లా మీదనే మళ్ళీ జడ్పీ పీఠం మీద గులాబీ జెండా ఎగరడం ఖాయం. ఎందుకనంటే తెలంగాణలో ఇలా కాంగ్రెస్ ఓటేయడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. 10 మందిలో 2 ఓటేస్తే కూడా నేను దేనికంటే దానికి నేను సిద్ధంగా ఉన్నా. ఏ మనిషిని కూడా కదిలించిన ఇలా దుఃఖం కన్నీళ్ళే ఉన్నాయో తప్ప ఇలా మా కష్టాలు తీరినాయని ఒక మనిషి చెప్పే పరిస్థితి ఉందా తెలంగాణలో? అందుకే నేను ఏం చెప్తున్నా, 100% మేము గెలవబోతున్నాం. అంటే ఇప్పుడు అంటే రాజకీయంగా అనైతికమైన ఒక మాటల యుద్ధము, ఒక డాక్యుమెంటేషన్ పోస్టర్ రూపంలో వచ్చింది కదా, దీనికి తెరపడాలంటే మీరు ఏం సలహా? మేం కాదు, ఫస్ట్ నువ్వు ఒక ఎమ్మెల్యేవు, నువ్వు గౌరవంగా ఉన్నావు, ఫస్ట్ నువ్వు మారమని చెప్తున్నా. మాకేం అవసరం చెప్పు, మాకు రోడే అని అడుగుతున్నావు. నువ్వు ఏ పోస్టర్ పెట్టి అయ్యా మా ఈ బట్టలన్నీ తీసి కూడా నువ్వు బొమ్మ ప్రేమ పెట్టుకోరా నీ ఆఫీస్లో, మాకేం అభ్యంతరం లేదు, కానీ నువ్వు రోడే దయచేసి. మేము అడిగిన రోడ్ అడుగుతున్నాము. మేము తెగిపోయినటువంటి కాలువలు పూర్తి చేయమని అడుగుతా ఉన్నాం. గిది ఇడిచిపెట్టి నువ్వు గుండెలు తీసేటి నువ్వు ప్రేమ కట్టించుకొని పెట్టుకుంటా అంటే మేమేం చేయలేము. మేము ఒకటే చెప్తా ఉన్నాము, మాకు నేను చదువుకున్నామని 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాను. నేను ఇప్పుడు కూడా ఆయనకు చెప్తా ఉన్నా,
నువ్వు ఒక డాక్టర్ అయ్యా, గౌరవంగా ఉండాలి, మంచిగా గౌరవ నువ్వు ఎవరన్నా నీ పొరపాటు నీ కార్యకర్త కూడా పెడతావు, నువ్వు ఏమనాలే, నువ్వు బాధ్యత గల ఎమ్మెల్యే, అట్లాంటిది కాదయా, దీనికి సమాధానం చెప్తావని నువ్వు మాట్లాడాలి. అది ఇడిచిపెట్టి నేను పెడతా నువ్వు పెడతా అంటే ఇప్పుడు నువ్వు పవర్లో ఉన్నావు, నువ్వు ఒక ఎమ్మెల్యేవు, ఇజ్జత్ ఉన్నదా నీకేమన్నా? టీవీలలో గిన్నెలంటే నీ కామలీలని వాడు పెట్టే, నీకేమైనా ఇజ్జత్ ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. తప్పు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నారాయణ గారికి నేను చాలా చెప్తున్నా, డాక్టర్ గారికి చెప్తా ఉన్నా, నువ్వు ఫస్ట్ ఇది మారాయా, అడిగిన దానికి జవాబు చెప్పు. మన ఇండ్ల మీద ధర్నా, అరే అందరూ అనర్హులకు వచ్చినాయి అంటే ఆడొక లొల్లి పెట్టిస్తావు, అరే సీఎం రిలీఫ్ అంటే ఈడ ముట్టాడు అంటావు, ఎవడన్నా బైక్ రా, అరే నీ అమ్మ రోడ్ అయిరా నాయన అని అంటే మేము చెప్తున్నది ఏంది, నువ్వు పెడుతున్నది ఏందే? మేము చెప్పమన్నా మేము చూస్తున్న సీన్ ఏంది, నువ్వు చేపిస్తున్న సీన్ ఏంది, నువ్వేం చూస్తున్నావు? నేను 100% చెప్తున్నా, నువ్వు నీ ఫ్రెండ్ అయితే నువ్వు చెప్పు అని. చాలా మారాలే, మొత్తం ఏలు ముద్దలు పెట్టుకుని ఆఫీసు మూసి ఇద్దరే కూర్చుంటారు మీద. నువ్వు గుర్తుపెట్టుకో, మంచిగా లేదు వాళ్ళ ఆలోచన మీద, అందరు రకరకాలు మాట్లాడుకుంటారు. నువ్వు చెప్పు ఇంకా ఆయనకు. అంటే ఫైనల్ గా ఇలాంటి దానికి తెరబడాలంటే ఆయన మారాలి అని చెప్తున్నా. నేను సమస్య మీద కొట్లాడతా, నువ్వు సమస్యకు జవాబు చెప్పు. కానీ వ్యక్తిగతమైనటువంటి దూషణలు నువ్వు ఒక్కటి పెట్టినా అనుకో, నేను 20 పెడతా. ఆయన సినిమా చూసేటోడు, నేను సినిమా తీసేటోని, నువ్వు నాతో పెట్టుకోలేవు. నేను అడిగిన దానికి నేను నిన్ను రెస్పెక్ట్ ఆనర్ చేస్తా. ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా నేను కూడా ఉన్నా కాబట్టి ఆ స్థానాన్ని నేను గౌరవిస్తా. నీ గౌరవం కూడా గట్ల ఉండాలని నేను కోరుకుంటా. కానీ ఏందే కాదు బరిబెత్తల బొమ్మలు పెట్టుకొని తిరుగుతాడు. ఏమైనా ఉన్నాడే మనిషి? ఏమి ఇదేనా ఎక్కడన్నా చూసినావే ఎమ్మెల్యేనన్నా? నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆయనకు మంచిది కాదు ఇది, ఆయనకు ఏం చేస్తున్నా సోయినదా? ఆయనకేమన్నా బాధ్యత గల వ్యక్తి ఎట్లుండాలి? ఏం పోస్టరే అది? నువ్వు పెడితే తన్న పోయి తన్నిచ్చుకుంటే మనమేం చేస్తాం? ఆయనకు అంత రుచిగా ఉంటే మేమేం చేయలేం. అవి ఇదే మొత్తంగా చూస్తే తన పైన మొదలు ఒక అసభ్యకరమైన జుగుప్సాకరమైన పోస్టర్ రిలీజ్ చేయడం వల్లనే కార్యకర్తల మనోభావాలు దెబ్బతిని బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా కౌంటర్గా పోస్టర్ రిలీజ్ చెప్తారు. మొత్తంగా చూస్తే నియోజకవర్గంలో రాజకీయంగా ముందుకు పోవాలంటే అభివృద్ధి కార్యక్రమాలు ఉండాలి తప్ప ఇలాంటి వాటిలో పాల్గొనవద్దు. ఒకవేళ ఉంటే దీనికి ఖచ్చితంగా మేము జవాబు చెప్తామని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ పురాలో కలిసి కరీంనగర్.